మాదిగలను విజయం వైపు నడిపించింది. తెలంగాణలో ఉండబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ నుంచి మొదలుకుంటే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వరకు వర్గీకరణ జరిగే ప్రయత్నంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడం జరిగింది. వారందరికీ మా ధన్యవాదాలు చెప్పారు. కానీ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ, న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పటికీ, సమస్త సమాజం మొత్తం మాలయేతర మొత్తం దళిత సమాజం, మాలయేతర మొత్తం అన్ని కులాల సమాజం వర్గీకరణే జరగాలని చెప్పి కోరుతుంటున్నప్పటికీ ఇంకా మేము వర్గీకరణ అడ్డుకుంటామనే శక్తులు రోడ్ మీదకి వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి కీలక దశలో మేము వర్గీకరణ అమలు చేయించుకోవడం తక్షణం జరగాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. కమిషన్ జిల్లాల పర్యటనలో ఉన్నది. కమిషన్ ముందు కూడా త్వరలో మేము నివేదిక ఇవ్వబోతున్నాం. కానీ కమిషన్ రిపోర్ట్ త్వరగా వచ్చే విధంగా, వచ్చే రిపోర్టు అనుగుణంగా త్వరగా నిర్ణయాలు జరిగే విధంగా, మొత్తానికి వర్గీకరణ తక్షణం అమలు చేసుకునే విధంగా మాదిగల్లో ఉండబడే, ఉపకులాల్లో ఉండబడే మొత్తం మా కళాకారులందరూ, మా జాతి బిడ్డలందరూ, కళా నాయకులు నాయకురాలందరూ వాళ్ళ బాధ్యతగా ఈ చివరి ఘట్టంలో ఈ ఉద్యమాన్ని భుజానేసుకోవడం జరిగింది. సంతోషించదగ్గదే కాదు, గర్వించదగ్గది మాత్రం. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు కీలకమైన పాత్ర పోషించారు. శాసనసభ ముట్టడించినప్పుడు మా మహిళా నాయకత్వం అసెంబ్లీ ముట్టడించడం వల్ల మాకు అసెంబ్లీ తీర్మానం జరిగింది. అప్పుడు మాకు మేరీ, శోభ ఇంకా చాలా మంది మహిళా నేతలు అప్పుడు యుద్ధంలో ఉన్నారు. అట్లనే యువసేనకు సంబంధించిన నాయకత్వం విరోచితమైన పోరాటం చేసింది. వాళ్ళ త్యాగాలు కూడా ఉన్నాయి. అందులో మా సురేందర్, తెల్లబండ్ల రవి, దామోదర్, మహేష్ ఇట్లా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ త్యాగాల్లో మా మహిళలు కూడా ఉన్నారు. అట్లనే వివిధ సమయాల్లో మా జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఇక్కడ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు వచ్చి జర్నలిస్ట్ ఆకాంక్షలు చాటారు. మాదిగ ఉద్యమంలో విద్యార్థులు విరోచితమైన పోరాటం చేశారు. మాదిగ ఉద్యమంలో ఉద్యోగస్తులు తమ వంతు పాత్ర సీరియస్ గా పోషించారు. ఒక మాట చెప్పాలంటే మాదిగల్లో ఉండబడే రాజకీయ నాయకులు కూడా తమ బాధ్యత నిర్వహించుకుంటూ వచ్చారు. ఒక మాట చెప్పాలంటే మాదిగల్లో ఉండబడే సమస్త సమాజం వర్గీకరణ ఉద్యమాన్ని ఆయా సందర్భాల్లో ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అంతర్భాగంగా ఇప్పటి వరకు మాదిగ దండోరా కళామండలి, నా మాదిగ బిడ్డలైన మాదిగ కళాకారులు ఎక్కడున్నా కూడా ఈ ఉద్యమానికి ఆయా సందర్భాల్లో వాళ్ళ పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఈ ఉద్యమానికి నేతృత్వం వహించే స్థాయిలో, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే స్థాయిలో, ఈ చివరి ఘట్టంగా వచ్చే అడ్డంకులను ఎదుర్కొనే స్థాయిలో, ఎదుర్కొని జాతికి విజయాన్ని అందించే స్థాయిలో వాళ్ళ మాదిగల కళాకారులు నాయకురాలుగా తయారై ఈ ఉద్యమానికి నేతృత్వం వహించబోతున్నారు. ఇక్కడ వర్గీకరణను అడ్డుపడేటోళ్ళు దళితుల్లో ఉంటారు. వాళ్ళు ఒక్కరే కులం, మొత్తం 59 కులాలు. మిగిలిన వర్గీకరణ కోరుకునే ప్రతి కులాన్ని, దళితుల కులాన్ని ఆ వేదిక మీద చూపెట్టబోతున్నాం. అదే సమయంలో మాలయేతర, దళితయేతర మొత్తం అన్ని వర్గాలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళందరినీ సమీకరించబోతున్నాం. అదే సమయంలో వర్గీకరణ కోరిక అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలని అక్కడ తీసుకుంటుంది. వాళ్ళనే 1000 గొంతులుగా సమాజం ముందు వినిపించే ప్రయత్నం చేయబోతున్నాం. కానీ మా 1,00,000 డప్పుల కార్యక్రమం ప్రపంచం మొత్తం మా వైపు చూసే విధంగా, న్యాయం వైపు చూసే విధంగా, హైదరాబాద్ నగరం వైపు చూసే విధంగా ఆ డప్పుల కార్యక్రమం జయప్రదం చేయడానికి రంగం సిద్ధమవుతుంది. మా తమ్ములు, మా చెల్లెల ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి అన్ని ఉమ్మడి 10 జిల్లాలో నెల రోజుల పాటు రథయాత్రల ద్వారా అన్ని గ్రామాలకు వెళ్ళి, అన్ని మాదిగ పల్లెలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి డప్పు హైదరాబాద్ వచ్చే విధంగా, ఓకే, మండుతున్న కొలిమిలో డప్పులను కాకబెట్టుకొని వేడి చేసుకొని ఈ శబ్దం ప్రపంచానికి వినబడే విధంగా, మా ఆవేదన, మా ఆకాంక్ష ప్రపంచానికి వినబడే విధంగా ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ అతి కీలక దశలో నా జాతి బిడ్డలైన కళాకారులైన నాయకులు, నాయకురాలు ఈ బాధ్యతను చేపట్టడం అనేది మాకు గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం.